ఉత్థాన ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఈ ఉత్థాన ఏకాదశి నాడు ఉపవాసం ఉండే వ్యక్తి 3 గ్రహాలలోని అన్ని తీర్థయాత్రలను ఒకేసారి తమ ఇంట్లో నివసించేలా చేస్తాడు. కాబట్టి అన్ని ప్రణాళికలు రద్దు చేసుకొని సమర్పించి అరచేతిలో ఒక చక్రాన్ని పట్టుకొని భగవంతుడిని గౌరవించడానికి ఏకాదశి ఉపవాసం ఉండాలి. హరిబోధిని ఏకాదశి రోజున ఉపవాసం ఉండేవారు జ్ఞాని, నిజమైన యోగి, సన్యాసి, ఇంద్రియాలను పూర్తిగా నియంత్రణలో ఉంచుకున్న వ్యక్తి అని అందరూ భావిస్తారు. విష్ణువు ఈ ఏకాదశిని చాలా ఇష్టపడతాడు. ఈ ఏకాదశి ఉపవాసానికి ప్రతిఫలంగానే 3 లోకాల్లోనూ అత్యున్నతమైన స్థానాన్ని కల్పిస్తుంది. అతి చిన్న ఆచారం మరియు కృష్ణ మంత్రాన్ని జపానికి కూడా ఈ శక్తి ఉంది. ఉత్థాన ఏకాదశి ప్రాముఖ్యత: అందం మరియు ఆనందాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ హరిబోధిని ఏకాదశిని గౌరవించాలి. ముఖ్యంగా అది ద్వాదశి నాడు వస్తే ఈ ఏకాదశి ఉపవాసం ద్వారా జనార్దనుడు ఎంతగానో సంతోషించి భక్తుడి దారిలో 10 విశ్వ దిశలను ప్రకాశింపజేస్తాడు. హరిబోధిని ఏకాదశి నాడు భక్తితో ఉపవాసం ఉంటే పరమాత్మ గోవిందుడు వారి గత 100 జీవితకాల పాపాలను, బాల్యం, యవ్వనం లేదా వృద్ధాప్యంలో చేసిన పొడి లేదా తడి పాపాలను కూడా తొలగిస్తాడు. ఉత్తమ ఏకాదశి హరిబోధిని ఏకాదశి. ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల ఆహార ధాన్యాలు, అధిక సంపద, అధిక పుణ్యము లభిస్తాయి. అలాగే అన్ని పాపాలు నిర్మూలించబడతాయి. ఈ ఏకాదశి నాడు ఉపవాసం పాటించే వ్యక్తి ప్రపంచంలో సాధించలేనిది ఏదీ ఉండదు, అన్నీ సాధిస్తాడు. అసాధారణమైనది కాదు. సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం రోజున దాన ధర్మాలు చేయడం ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం కంటే చాలా తక్కువ. మళ్ళీ ఓ నారదుడు హరిబోధిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండే వ్యక్తి పొందే పుణ్యం పవిత్ర ప్రదేశంలో స్నానం చేసి, త్యాగాలు చేసి, వేదాలు చదివే వ్యక్తి పొందే పుణ్యంతో సమానంగా ఉంటుంది. ఈ కార్తీక మాసంలో ఏకాదశిని ఉపవాసం ఉండి విష్ణువుని పూజించకపోతే జీవితంలో ఏదైనా పుణ్యకార్యాల ద్వారా సంపాదించిన పుణ్యం పూర్తిగా వృధా అయిపోతుంది. ఫలితంగా మీరు ఎప్పుడూ పరమాత్ముడైన జనార్దనుడిని ఆరాధించాలి. ఈ విధంగా చేసినట్టయితే మీరు కోరుకున్న ఫలితాన్ని పరిపూర్ణంగా ఇస్తాడు పరమాత్మ. నారద ముని పరమేశ్వరుడికి శరణాగతి పొందినప్పుడు బ్రహ్మదేవుడు అతనితో ఇలా అన్నాడు: ప్రియమైన కుమారుడా, ఓ ఋషులలో గొప్పవాడా, అన్ని రకాల పాపాలు నిర్మూలించి అపారమైన పుణ్యాన్ని, చివరికి విముక్తిని ప్రసాదించే హరిబోధిని ఏకాదశి యొక్క మహిమను నేను నీకు వివరిస్తాను. ఓ బ్రాహ్మణులారా, గంగానదిలో స్నానం చేయడం వల్ల, ఏకాదశి ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాలు గణనీయమైనవి. కార్తీక మాసంలో జరిగే ఈ ఏకాదశి సముద్రంలో, పవిత్ర స్థలంలో లేదా సరస్సులో స్నానం కంటే చాలా ఎక్కువ శుద్ధిని ఇస్తుంది. ఈ పవిత్ర ఏకాదశి 1000 అశ్వమేధ యాగాలు మరియు 100 రాజసూయ యాగాలు కంటే పాప ప్రాయశ్చిత్తం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఓ కుమార, పవిత్ర స్థలంలో స్నానం చేసి, దాన ధర్మాలు చేసి, పరమాత్మని పవిత్ర నామాలను పఠించి, తపస్సు చేసి హరిబోధిని ఏకాదశి నాడు దేవునికి త్యాగం చేసిన వ్యక్తి పొందే పుణ్యం అవినాశి అవుతుంది. ఈ రోజున మాధవుడికి అత్యుత్తమ అలంకరణలతో పూజించే భక్తుడు 100 జన్మలలో చేసిన అపారమైన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు. ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఆచరించి విష్ణువుకు తగిన పూజలు చేసే వ్యక్తి తీవ్ర ఆపద నుండి విముక్తి పొందుతాడు. ఈ ఏకాదశి ఉపవాసం ద్వారా జనార్దనుడు ఎంతో సంతోషిస్తాడు. భగవంతుని భక్తుడు మరొకరి ఇంట్లో తినకూడదు లేదా హరిబోధిని ఏకాదశి నాడు భక్తుడు కాని వ్యక్తి తయారు చేసిన ఆహారాన్ని తినకూడదు. పౌర్ణమి రోజున ఇలా చేస్తేనే అతను ఉపవాసం ఉండడం వల్ల ప్రయోజనం పొందుతాడు. ఈ ఏకాదశి రోజున దానాల ప్రాముఖ్యత: దాన ధర్మం భగవంతుని సంతోషపెట్టడానికి మరియు పాపాలను కడిగివేయడానికి ఒక అద్భుతమైన ఆలోచన. ఎందుకంటే అవి సమాజంలో గుర్తించదగిన మార్పును తీసుకొస్తాయి. దాన ధర్మాలు ఫలవంతమైనవి మరియు
ఉత్థాన ఏకాదశి వంటి శుభ సందర్భాల్లో చేయడం సరి అయినవి. ఉత్థాన ఏకాదశి వ్రత కథలు చాలా రకాలు ఉన్నాయి. ఒక కథ ప్రకారం ఏకాదశి నాడు ఉపవాసం ఉన్న వ్యక్తికి విష్ణువు అనుగ్రహం లభిస్తుంది. చాతుర్మాస వ్రతం ఈ రోజుతో ముగిస్తుంది. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణువుని పూజించి రాత్రి జాగరణ చేయాలి. మరో కథ ప్రకారం భగవంతుడు యోగనిద్ర నుండి మేలుకొనే రోజు కాబట్టి దీనిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి జాగరణ చేసిన వ్యక్తి 1000 జన్మలకు పైగా చేసిన పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఇంకో కథ ప్రకారం ఏకాదశి రోజున విష్ణువును రక్షించడానికి ఒక స్త్రీ జన్మించింది. ఆమె పేరు ఏకాదశి. ఆ స్త్రీకి ఏకాదశి అనే పేరు పెట్టి ఆమెకు ఏకాదశి నాడు ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి మోక్షం లభిస్తుందని ఆమెకు వరం ఇచ్చాడు. ఈ ఉత్థాన ఏకాదశి రోజున ఉపవాసం పాటించాలి. ఉదయం స్నానం చేసి విష్ణువుని పూజించాలి. సాయంత్రం లేదా రాత్రి సమయంలో విష్ణు సహస్రనామం పారాయణ చేయాలి. ఉపవాసం ఉన్నవారు రాత్రి జాగరణ చేయాలి. మరుసటి రోజు ద్వాదశి ఉదయం ద్వాదశి గడియలు ఉండగానే విష్ణు పూజ చేసి పారణ చేసి వ్రతాన్ని ముగించాలి. కలియుగంలో మానవులు యజ్ఞయాగాది కర్మలు ఆచరించలేని స్థితిని పొందుతారు. కాబట్టి వారి యొక్క కష్టములు తొలగి సుఖ సౌఖ్యాలు పొందడానికి ఏకాదశి వ్రతము చాలా ఉత్తమమైనది. ఈ ఏకాదశి వ్రతం గురించి వ్రత మహత్యం గురించి మహాభారతంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుకు అరణ్యవాసంలో చెప్పినట్టుగా మహాభారతం చెప్తోంది. ఏకాదశి కథ. తాళజంగుడు అనే రాక్షసుని కుమారుడైన మురాసురునితో యుద్ధంలో అలసిపోయి ఉన్న శ్రీ మహావిష్ణువును తన సంకల్పం వలన తన శరీరం నుంచి ఒక కన్యకను జన్మింపజేశాడు. ఆమె పేరు ఏకాదశి. ఆమె శ్రీహరిని 3 వరాలు కోరింది. 1 సదా మీకు ప్రియముగా ఉండాలి. 2 అన్ని తిథులలోనూ ప్రముఖంగా ఉండి అందరిచే పూజించబడాలి. 3 నా తిథియందు భక్తితో పూజించి ఉపవాసం చేసిన వారికి మోక్షం లభించాలి అని కోరినట్లు పురాణాలు చెప్తున్నాయి. మహాసాధ్వి అయిన సతీ సక్కుబాయ్ ఈ శయన ఏకాదశి నాడే మోక్షప్రాప్తి పొందిందని సంతు లీలామృత పురాణం తెలిపింది. అందువల్ల ఈరోజు పండరీపురంలో వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. ఈ వ్రతాన్ని ఆచరించదలిచిన వారు దశమి నాటి రాత్రి నిరాహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందు శ్రీహరిని పూజించాలి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. అసత్యం ఆడరాదు. స్త్రీ సాంగత్యం పనికిరాదు. ఆ రోజు రాత్రి అంతా జాగరణ చేయాలి. ద్వాదశి నాడు శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి. అన్నదానం చేయడం చాలా మంచిది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్లో ఉన్న అన్ని వీడియోలు మీకు కనిపిస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.